ప్రభు దినములో మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న మీ బిడ్డల కొరకు తిరిగి మాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన సమయాన్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మీ మందిరంలో ఆరాధించవలసి ఉంటుండగా మేమైతే మా ఇబ్బందుల వల్ల, ఈ కరోనా వైరస్ వల్ల ఎక్కడికి పోలేని పరిస్థితులు ఉంటుండగా మమ్మల్ని దయతో కనికరించండి, మీరే క్షమించండి. మా ప్రభా, మీ సన్నిధి మేము ఇప్పుడు అనుభవించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఆరాధన వర్తమానాలను సహాయం చేయండి. మీ బిడ్డలందరూ ఆరాధించినట్లుగా మీరే దయ చూపించి నడిపించమని వేడుకుంటున్నాం. మా ప్రభా, కనికరించండి, సహాయం చేయండి. ఆన్లైన్లో కనెక్ట్ అయిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైనా కనెక్ట్ కావాల్సి ఉంటే మీరే కనికరించి అందరినీ మీరే కనెక్ట్ చేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని ఆరాధకులుగా చేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పాట సంఖ్య 168. దూతగణములెల్లా ఆరాధించిరిగా. 168. దూతగణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పారములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. ఇహ పారములలో ఆయన మహిమ నిండియున్నదని గానము చేసిరి. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నా కొసగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి, నిన్ను చూచి నిరీక్షణ నా కొసగితివి. పెన్నుగాని పరిశుద్ధత నొసగిన దేవా, పెన్నుగాని పరిశుద్ధత నొసగిన దేవా. ఘనముగాను పొగడెదను పావన ప్రభువా, ఘనముగాను పొగడెదను పావన ప్రభువా. దూతగణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా, పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణత యందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణత యందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి, సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందన స్తుతులు, సమాధానకర్త నీకే వందన స్తుతులు. దూతగణములెల్లా ఆరాధించిరిగా,
పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని, దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఏంటిది? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 9 వచనాలు కలిసి చదువుకుందామండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మనతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమును కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకును ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆరాధన కొరకు మీరు ఇచ్చిన మీ లేఖన భాగాలు బట్టి మీ కొందనాలు. ధ్యానించుటకు మీ సహాయం దయచేయండి, మీ ఆత్మ నింపుదల దయచేయండి. నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరచండి. మీ బిడ్డలందరూ మా తండ్రి ఐక్యపడి మా తండ్రి కనెక్ట్ అయ్యి ఆరాధకులుగా చేయమని వేడుకుంటున్నాము. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఔన్నత్యము పౌరుషుల పౌలు ఇక్కడ వర్ణిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానించడం అంటే మరి మనకు కొంచెం లోతైనటువంటి ఆ అనుభవం మర్మం తెలుసుకుంటే లోతైన మరి ఓర్పు కావాలి, లేదా ఓర్పుగా మనం ధ్యానించే వారంగా ఉండాలి. చదువుకున్న లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయనలో కనబడుతున్నట్లుగా పౌలు రాస్తున్నాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అనగా, ఈ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. దేవుని పోలికగా ఉన్నాడు అంటే మనకు అర్థమవుతుంది. కానీ ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అంటే నిజంగా ఈ మాట గ్రహించడం కష్టమే. దేవుని యొక్క తత్వం ఏ విధంగా ఉంది? అది కంటికి కనబడనటువంటిది. మరి ఆయన యొక్క తేజస్సు మనం చూడగలమే, కానీ అది కూడా మనమైతే మన మట్టుకు మనం చూడలేము. కానీ దేవుని యొక్క భక్తులు చూడగలిగినారు ఆయన తత్వాన్ని. ఆయన తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే యేసు ప్రభులాగా ఉంటుందని అర్థం. యేసు ప్రభు ఎట్లుంటాడు? దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతం అనగా మూర్తిభవించినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఎవరండి? దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతం. అది గ్రహించేదానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇంత గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన తన మహత్వగల మాట చేత సమస్తము నిర్వహించుచు
పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రియమైన ప్రభువు మనకు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఈయన దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమత్వంగా ఉన్నాడు. ఆయన మహిమ యొక్క తేజస్సుగా ఉండి మనకేం చేశాడో మనం గమనిస్తాం. గమనించండి, అక్కడ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయంలో శుద్ధీకరణ అనే మాటే మనం కొన్ని గంటలుగా ధ్యానించవలసి వస్తుంది. పాపముల విషయంలో శుద్ధీకరణ అంటే ఏంటి? పాపము అంటే ఒక్కోసారి ఒక రోగిని యేసు ప్రభువు తీసుకొచ్చి, పక్షవాయుగాలను తీసుకొచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే శుద్ధిని చేయండి అని అన్నాడు. ఆయన ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయో అని అన్నాడు. అడిగింది ఏంటి? పక్షవాయువును బాగు చేయమని అతను అడిగితే, నీ పాపములు క్షమించబడి ఉన్నారని యేసు ప్రభువు అన్నారు. ఏంటిదని అర్థం? ప్రియమైన వాళ్ళరా, పాపములు క్షమించబడటం అంటే మనల్ని స్వస్థపరచడమే, మనకున్న ప్రతి విధమైన బలహీనత నుంచి తొలగించడమే. ఈ పక్షవాయు ఏ విధంగా వచ్చింది? మన అవిధేయత వల్ల, మన అక్రమ మార్గం వల్ల, మన ప్రభుని దూషించటం వల్ల, లేదా ఇంకెన్నో రకాల ప్రభు మీద తిరుగుబాటు చేయటం వల్ల ప్రభు మనకు కొన్ని పాఠాలు నేర్పేదానికి కొన్ని బలహీనతలు ప్రభు మనకిస్తాడు. అయితే అవి ముందుగా క్షమించబడవు. మొట్టమొదటి క్షమించబడాలంటే మన అవిధేయత క్షమించబడాలి, మన అక్రమ జీవితం క్షమించబడాలి, మన పాప జీవితాన్ని స్వస్తి చెప్పాలి. ఆ తరువాత పాపములు క్షమించబడిన తర్వాత శరీరానికి కావలసినటువంటి స్వస్థత ప్రభు ఇచ్చి వాడుకున్నాడు. దయచేసి చూడండి, ప్రభు ఏ విధంగా మనకు రక్షణ ఇస్తాడో, పాప క్షమాపణ ఏ విధంగా ఇస్తాడో చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా మనం రక్షణ పొందలేము అని వాక్యభావాలు చదువుతున్నాం. కనుక ప్రియమైన మనకు రక్షణ భాగ్యం కావాలంటే ఇంకా ఎవరి ద్వారా కూడా కలగదు, కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఒక మాట చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏ విధంగా మనకు ఆయన రక్షణ ఇస్తున్నాడో మనం గమనిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందామండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారముందు మనుష్యుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన మన ప్రభు యేసుక్రీస్తు వారు మనను పాపం నుంచి విడిపించడానికి, రక్షణ మార్గం మనం చూపించడానికి ఆయన ఎంతగా శ్రమపడవలసి వచ్చిందో మనం గమనించాలి. ఆయన దేవుని స్వరూపం పోగొట్టుకున్నాడు, దేవునితో సమానంగా కూర్చోటం అనే భాగ్యం పోగొట్టుకున్నాడు. తర్వాత మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఆకారంలో మనుషుడిగా కనబడ్డాడే కానీ మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై శిలువ మరణం పొందుట ద్వారా మనకు పాప క్షమాపణ, మనకు స్వస్థత ప్రభు ఇస్తున్నాడు. కనుక అందరిని బట్టి మనము మన ప్రభువునకు స్తుతి చెల్లించవలసి వారుకుంటున్నాం. ఇంకో మాట చూద్దామండి. స్వస్థత ఇచ్చే నామము, మొట్టమొదటిది రక్షణ ఇచ్చే నామము, రెండవది స్వస్థత ఇచ్చే నామం. దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం అందరూ కలిసి చదువుకుందామండి. అపోస్తుల కార్యం 3:6.
అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామము నడువమని చెప్పాడు. వారి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. వెంటనే వాడు పాదములు చీలమల బలం పొందిన. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవాలయంలో వాళ్ళతో పాటు కలిసి ప్రవేశించాడు. ప్రియమైన వల్ల ఇక్కడ ఇతడు ఎటువంటి బలహీనత కలిగినటువంటి వాడు గమనించండి. కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనిషిని పేతురు యోహానులు స్వస్థపరుస్తున్నారు. ఇక్కడ వాడేమో డబ్బుల కోసం వాళ్ళ జేబుల తట్టు చూస్తున్నాడు. వీళ్ళైతే ఇతర కుంటితనము, ఇతర బలహీనత వైపు వాళ్ళు చూస్తున్నారు. అతను ఏంటి, డబ్బులు వస్తే చాలు నాకు అనుకుంటున్నాడు. కుంటితనం ఉన్నా పర్వాలేదు, కుంటితనం ఉంటేనే మేలు, రోజు ఇక్కడికి వచ్చి అడుక్కోవచ్చు అని చెప్పేసి కుంటితనంతో అతను సాటిస్ఫై అవుతున్నాడు. ప్రియమైన కదా, దేవుడు దేవుని కార్యములు ఏ విధంగా ఉంటాయంటే ఆ కనుకనే పేతురు యోహానులు వాడి వైపు చూసి అంటున్నారు, నీవు లేచి నడవమన్నాడు. ప్రభు యేసు క్రీస్తు నామమున, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పారు. కుంటివాడిని నేను నడుస్తానన్నాడా? ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట చెప్పారో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అతనిలో ప్రవేశించింది. వాడు దిగ్గున లేచాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి, వాక్ శక్తి వాళ్ళలోకి రావటం వల్ల వాడు దిగ్గున లేచి నడవగలిగాడు. నడుచుచు దేవుని స్తుతించుచు దేవాలయంలో ప్రవేశించాడు. ప్రియమైన మనం కూడా ఒకప్పుడు ఆత్మీయమైన కుంటితనంతో ఉన్నటువంటి వారమే, దేవాలయంలో ప్రవేశించలేకుండా ఉన్నటువంటి వారము. ఈ కుంటితనం మనకు చాలు, మందిరానికి పోకుండా ఉండొచ్చు అనే పద్ధతిలో చాలామంది ఆ విధంగా ఉండేవాళ్ళు ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు మన కుంటితనాన్ని పోగొట్టి తన మందిరంలో ప్రవేశించాలని ఆయన కోరుతున్నాడు. కనుకనే దిగ్గును లేచి నిలిచాడు. ఒకసారి మన అనుభవాలు ఎట్లా ఉంటాయంటే, ప్రభువుని ఎప్పుడు స్తుతిస్తామంటే మనకు శ్రమలు కలిగినప్పుడు మరి బలహీనంగా ఉంటున్నప్పుడు ప్రభువును మనం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉంటాం. అన్నీ బాగున్నప్పుడు అసలు ప్రభు మనకు జ్ఞాపకానికే రాడు, మనం ప్రార్థన చేయాలన్న తలంపు కూడా మనకు రాదు. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? ఆయాసము కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, అనారోగ్యంతో ఉండినప్పుడు మనము ప్రార్థించే వారం ఉంటాం. మరి ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకున్నామండి. హిజ్కియా గొప్ప రాజు, ఆయన పలుకుతున్నటువంటి మాటలు మనం గమనిస్తాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించిదివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసిదివి. పాతాళము నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. కనుక ప్రియమైన ఎప్పుడు ఈ రాజు ఎప్పుడు నెమ్మది కలిగింది? ఈయనకి నెమ్మది ఎప్పుడు వచ్చిందండి? మిక్కుటమైన ఆయాసము కలుగుట ద్వారా, ఆ ఆయాసం పోయిన తర్వాత నెమ్మది కలిగింది. నెమ్మది కలిగినప్పుడు ఏం చేశాడండి? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివని పలుకుతున్నాడు. అంతకుముందు హిజ్కియా, నీకు టైం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. ఎంతో బాధపడ్డాడు, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత, ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తానని చెప్పిన తర్వాత, అప్పుడు ఎంతో గొప్ప ఆయాసంతో ప్రభు సన్నిధిలో ఉంటుండగా ఆ ఆయాసం తొలగించి నెమ్మది కలుగుటకు కారణమైంది. ఇంకో చూడండి, నీ వీపు వెనుక తట్టు నా పాపములను పారవేసితివి. గమనించండి, ఒకసారి ప్రభు సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నప్పుడు అవి తిరిగి ప్రభు మనకు జ్ఞాపకం చేయడు. ఒకవేళ ఆ విధంగా జ్ఞాపకం వస్తున్నాయంటే పాప క్షమాపణ సరిగా లేదని అర్థం. కనుక ప్రియమైన మన పాపములు ప్రభు క్షమించి
రక్తంతో కడిగి తన వీపు వెనక తట్టున ఆయన పారవేసేటట్టున్నాడు. ప్రభు మళ్ళీ వెనక్కి చూడడు. మనమైతే వెనక్కి చూసేవాళ్ళం ఉంటాం. ప్రభు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూచేవాడు కాదు. కనుక ప్రియమైన శ్రమలలో మనం ఆరాధించే వారం ఉంటాం, శ్రమలలో మనం ప్రార్థించే వారం ఉంటాం. ఇంకో మాట చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అందరూ తెలిసిన వచనమేనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉంటుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎట్లా ఉన్నామండి? మనము చచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ దినాల్లో చచ్చినటువంటి వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అంటే, సొంత బంధువులైనప్పటికీ, రక్త సంబంధులైనప్పటికీ ఆ బాడీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాలా దుర్భరమైన పరిస్థితిలో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచి లోకంలో ఉన్నటువంటి వైరస్ నుంచి తప్పించి కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు. అందును బట్టి మన ప్రభుకు వందనాలు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. ప్రభా, నేను కూడా మరి చచ్చిన పరిస్థితిలో ఉంటుండగా నన్ను మీరు కనికరించి నా మనలపు వాసన తీసివేశారు ప్రభా, నా పైన జీవపు వాసన ఉంచినారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నానని ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. కనుక ప్రియమైన మిక్కుటమైన ఆయాసం చేత అది కలిగించిన తర్వాత నెమ్మదినిచ్చి మనం స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఇంకో మాట చూద్దామండి. కీర్తన 41:4. కీర్తన 41:4. మన ప్రాణమును ఆయన స్వస్థపరిచెను. గమనించండి. కీర్తన 41:4. యెహోవా నీ రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి నేను పాపము చేసినాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ, భౌతికమైనటువంటి రోగముల నుండి ప్రభు మనల్ని స్వస్థపరుస్తాడు. మన ఆత్మను కూడా, మన ప్రాణమును కూడా ప్రభు స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు. కనుక అందుని బట్టి ప్రభువును మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాము. మన శరీరాన్ని స్వస్థపరిచేవాడు, మన ప్రాణమును కూడా స్వస్థపరిచే దేవుడని ఆయనకు మనం వందనాలు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. ఇంకొక తలంపు చూచి ఆరాధనలో మనం ప్రవేశిస్తాం. ఆయన మనను భద్రపరిచేవాడు, మనల్ని కాపుదల చేసేవాడు. కనుక ఆయన సన్నిధిలో మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. ఒక మాట చూసుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. 17:11. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. నీ నామందు వారిని కాపాడుము అంటున్నాడు. ఏ విధంగా కాపాడుతాడు? తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇంకా ఏంటంటే, శత్రువైన సాతాను వాళ్ళని చెదరగొట్టకుండా వాళ్ళని భద్రపరిచేలాగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు మరి నీ నామందు వారిని కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. మీరైతే మరి శత్రువైతే వచ్చి వాళ్ళని చెదరగొట్టి మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా శత్రువులు మరి ప్రవేశించి ఆ విధంగా మనల్ని చెదరగొట్టే వాళ్ళు ఉంటారు. మనసును చెదరగొడతారు, సమాధానం చెడగొడతారు. యేసు ప్రభువు ఏమంటున్నాడు? నేను కనుక వాళ్ళ మధ్యలో లేకపోతే, పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ మధ్యలో రాకపోతే ప్రభువా, వాళ్ళు చెదిరిపోతారు, అసమాధానంగా ఉంటారు, మనస్పర్ధలతో ఉంటారు. ప్రభువా, నీవే వారిని కాపాడుము, నీ నామమందు వారిని కాపాడుము, వాళ్ళని నీవే భద్రపరచుమని యేసు ప్రభువారు శిష్యుల కొరకు, అపోస్తలుల కొరకు ఆయన ప్రార్థించేవాడు ఉంటున్నాడు. ఇంకో మాట చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము
యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 16 వచనం చదువుకుందాం అండి. 34:16. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్ష అను మేత పెట్టి లయపరిచెదను. ఇక్కడ 2 గొర్రెలు కనిపిస్తున్నాయి. ఒకటి మేత మేసే గొర్రెలు, రెండవది మరి రెండవ గొర్రె ఏదండి, క్రొవ్విన వాటిని ఏం చేస్తాడు? క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్ష అను మేత పెట్టి బలపరిచెదను. శిక్ష అను మేత పెట్టి బలపరుస్తాడు. శిక్ష అనే మేత పెట్టి కూడా అప్పుడు కూడా ప్రభు ద్వారా మనం బలం పొంది వారుగుంటాం. ఒకసారి బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? మనం బలమైనటువంటి ప్రదేశాల్లో తీసుకువెళ్ళి మంచి పచ్చిక ఉన్న చోట మనల్ని మేపి తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఆ విధంగా మనం మేసిన తర్వాత, బలిసిపోయిన తర్వాత మరి దేవుని మాటలు మర్చిపోయే వారం ఉంటాము. దేవుని సన్నిధిని మరి వ్యర్థపరిచే వారం ఉంటాము. దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. అటువంటప్పుడు దేవుడు తిరిగి మనల్ని దర్శించి శిక్ష అనే మేత పెట్టి, ఏంటా శిక్ష? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శిక్ష ప్రభు ఇస్తాడు. అనారోగ్యమే కావచ్చు, శ్రమలే కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, సమస్యలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అటువంటి శిక్ష అనేది పెట్టి అప్పుడు కూడా ప్రభు తన వాక్య భాగం ద్వారా మనల్ని పోషించి నడిపించేవాడు ఉంటున్నాడు. కనుకనే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడని దావీదు రాజు కూడా మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైనదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపముల నుంచి క్షమించేదానికి అధికారం పొందినటువంటి దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నామండి? ఆయన మన పాపమును క్షమించినట్టుకు చదువుకుందామండి. ఆయన మన పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినవో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముతో మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకములో మనకు వచ్చిన శ్రమలు ఇవన్నీ సహించినామంటే మనం కూడా ఆయనతో పాటు కుడిపార్శ్వమున ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టేవాడు ఉంటున్నాడు. రాజులైన యాజక సమూహంగా చేసేదానికి ఆయన మనకు వాగ్దానం చేశాడు. కనుక ఈ కొన్ని తలంపులు మనకు కలిగి మన ప్రభువుని మనం ఆరాధించుకుందాం. వెంటనే ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు సమయం పోలేకుండా ఆరాధించండి. నేను కూడా ఒకప్పుడు తండ్రి పాపం తగ్గిన దాన్ని నన్ను రక్షించి ప్రభావ నాకు జీవపు వాసన ఇచ్చినందుకే ప్రభావ మా కొరకు తండ్రి మనుషులు కోల్పోయి ప్రభావ ఎన్ని మృత్యులుగా చేసుకుని ఆయన తెలుగులో బలియాగం అర్పించిన దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నాయన నా జీవితంలో తండ్రి నేను ఎన్నో పాపం చేసుకుంటుండగా తండ్రి నన్ను పాపములను శుద్ధీకరణ చేసి ప్రభావ దేవుని కుడి పార్శ్వములు కూర్చున్న దేవుడుగా నీవు ఉన్నందుకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నా తండ్రి. అంతేకాదు ప్రభావ మా కొరకు తండ్రి కష్టమే యొక్క మూర్తివంతంగా ఉన్నందుకు నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాయన. నీ స్థుతి నా స్థుతి ఆరాధన ప్రభావ నా స్థుతి మేలు చేసిన దేవుని నేర్చుకోగలను నా తండ్రి. నా స్థుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆయన
ఆయన ముందు ఆయన దేవుని యొక్క సత్యం పొందుతున్నటువంటి దేవుడు ఉంది. ఆయన నా కొరకు నన్ను దేవుని యొక్క గుడి పక్షులు కూర్చుని బాగుని పొందించుకుంటారు. నా కోసమైన ఈ స్కూల్లో కనిపించి నన్ను బాగా ఆయన పండుగలో నన్ను ఆయన మీరే చూసుకొని ఆయన తిరుగు ప్రారంభాన్ని కాల్చి నన్ను స్వీకరించి నన్ను నేను చేస్తారు. ఆయన మీ ఆత్మీయ ఆహారంతో నన్ను పోషిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు అవకాశం సమూహంలో నన్ను నాకు మీకు సమర్పించదనుకున్నా మీకు సమర్పించుకుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయం అందు ప్రభా ఏర్పాటు చేయబడిన మీ బిడ్డలందరి మధ్య ప్రభా నేను కూడా ఈ సన్నిధిలో ఆరాధించేవాడిగా మిమ్మల్ని గణపరుచుకునేవాడిగా ప్రభా తండ్రి నన్ను ఏర్పాటు చేసుకున్న గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మూర్తి భావించిన శక్తి గల దేవుని మహిమ తేజస్సు కలిగిన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తుతిస్తున్నాను ప్రభా. నాకు తెలుగు నా అపరాధంలోను ఆ పాపంలోను నేను దర్శిస్తూ ఉన్నప్పుడు ప్రభా నన్ను రక్షించి ప్రభా నేను చేసిన పాపములు నాకు అందనంత దూరంగా వేస్తున్న గొప్ప తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సంఘంలోను సహవాసంలోనూ నాకు సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చి తండ్రి మిమ్మల్ని స్తుతించేవాడిగా నన్ను ఏర్పాటు చేసిన దేవునికి ఏమిచ్చి నా మీ రుణం తీర్చుకోగలను. నా స్తుతి నా ఆరాధన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ఆరాధించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆ యొక్క విలువైన మా యొక్క సెలబ్రేట్ చేస్తామని నేను నమ్ముతున్నాను. ఆయన మా కొరకు ఎన్నో తమ్ముడి రక్షణాత్మకంగా జీవించదంటే జీవించలేని చెప్తున్నాను ఆయన. అలాగే నేను రక్షణాత్మకంగా జీవించే పట్టికలతో కరెంటు పెంచాలని చెప్తున్నాను ఆయన. నేను గోరెని మంచి కాపర్ని ప్రధాన కాపర్ని చెప్తున్నాను. నా తప్పు నేనే కష్టము, నేనే జీవము, నేనే మార్పు అంటున్నావు ఆయన. ఈ మార్పు తప్ప ఎవరు లోనికి వెళ్ళడానికి ప్రవేశించడానికి చెప్తున్నావు ఆయన. మమ్మల్ని రక్షించండి, ముందు కాపాడండి. అందరినీ తీర్చాలని బాగు చేయమని మా ప్రభుని చూసి ద్వారా వెళ్ళి వచ్చి నాని వేడుకొనుతున్నాను తండ్రి. తండ్రి సమయాన్ని వేడుకొనిచుకుంటున్నాను. ఒకరికి నేను ఆరాధించుకునే గొప్ప భాగ్యం దయచేసినందుకే ఉన్నాము. ఎస్ప్రభా రక్షణ ఇచ్చే నామను బట్టి వందనాలు వేయించుకుంటున్నాను తండ్రి. ఎస్ప్రభా నేనైతే పాపని బహుడు రసరాడిగా ఉన్నప్పుడు ఎస్ప్రభు నన్ను కనికరించడానికి, నన్ను రక్షించడానికి మీరు ఎస్ప్రభా తండ్రిని సింహాసనము స్థుతులను వీడి ఎస్ప్రభు నా కొరకు ఈ భూలోకంలో వచ్చిన విధానాన్ని బట్టి వేల కొలది వందనాలు స్తోత్రాలు వేయించుకుంటున్నాను. నన్ను కేవలం నన్ను రక్షించక ఎస్ప్రభా మీరు ఆస్తుతులను ఇష్టపడక ఎస్ప్రభా
మీరు నిండుగానో మనిషి కుమారునిగా ఇప్పుడు ఈ భూలోకులకు మరణించిన విధానాన్ని బట్టి వందనాలు తీసుకుంటున్నాను. మనిషి కుమారునిగా జన్మించడమే కాకుండా వందనాలు తెలుసుకుంటున్నాను ప్రభా. దర్శనిచ్చే నామం నాకున్నందుకే వందనాలు తెలుసుకుంటున్నాను. మీకున్నందుకే ప్రభా దర్శనిచ్చే దేవుడు అయినందుకు వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. అంత మాత్రమే కాకుండా స్వస్థత ఇచ్చే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేస్తూ మమ్మల్ని రక్షిస్తూ వస్తున్నందుకే వందనాలు తెలుసుకుంటున్నారు. పరిమిలో లేమిలో మాకు తోడైంటూ మమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల్లోనేమి శారీరక అనారోగ్యంలోనేమి స్మయంగా మేము మీకు దూరస్తులుగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని కనికరించి నీ సన్నిధికి చేర్చుకుంటూ స్వస్థతనిచ్చే నామం కలిగిన దేవుడు అయినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సహాయం చేస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏసయ్య శత్రు సైతాన్ని తీసుకుని వచ్చే ఆ సందర్భాల్లోనూ నానా పరిస్థితుల్లో నేను మీరు మాకు తోడయందు సమాధానకర్తవుగా మాకు పరమ కాపరిగా ఉంటున్నందుకే వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. శాంతి సమాధానం అనుగ్రహించి గొప్ప నామం కలిగిన దేవుడు అయినందుకు వందనాలు తెలుసుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభా మమ్మల్ని కనికరిస్తూ విశ్వవా నీకు మాకు ప్రధాన కాపరిగా ఎక్కువ అనేక విషయాల్లో మమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తూ వస్తున్నందుకే వందనాలు తెలుసుకుంటున్నాను. ఆత్మీయంగా పోషించడమే కాకుండా నేను సరైన దారిలో నడవవలసినప్పుడు ఎక్కువ మా ప్రధాన కాపరిగా మమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నందుకే వందనాలు. జీవిత ద్వారా ఎక్కువ మమ్మల్ని కూడా నిర్వీకం చేస్తూ తిరిగి రాబో ఎత్తు వస్తుండగా ఎక్కువ సంఘంలో మమ్మల్ని కూడా ఐక్యం చేసి తండ్రి మీ వధువు సంఘంలో మమ్మల్ని కూడా అంగంతో చేసి మమ్మల్ని కలుపుతూ వస్తున్నందుకే వందనాలు నిలిచుకుంటున్నాను. ఆత్మీయస్తూ వస్తున్నందుకే వందనాలు. ఇంత గొప్ప మేలును చేసిన గొప్ప దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున మీ పాదములకే సమర్పిస్తూ ఆరాధించుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ తండ్రి నాయన, మీరు ప్రభా ఎందుకు పనికిరామైనా ప్రభా అయోగ్యునైనా నా కోసం ప్రభా మీరు మనిషి పోలికగా పుట్టి ప్రభా నాయన దాసుల స్వరూపం ప్రభా ధరించుకొని ప్రభా మీరే ప్రభా వ్యక్తిగా నా కోసం వ్యక్తిగా చేసుకున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మీ నామం ప్రభా రక్షణ నుంచే నామం ప్రభా మీ నామం స్వస్థత నుంచే నామం ప్రభా అనేక అనారోగ్య సమస్యల నుండి ప్రభా మీరు నాకు ఎన్నో సార్లు ప్రభా స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నాలోని ప్రభా ఒకప్పుడు ప్రభా మరణపు వాసన నుండి ప్రభా జీవ వాసనకి ప్రభా నన్ను చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇన్ని మేలు చేసినందుకు మీకు ప్రభా చాలా కృతజ్ఞతలను చెల్లించాల్సింది ప్రభా అందుకే ప్రభా నా విరిగిన హృదయంతో ప్రభా మిమ్మల్ని ఆరాధించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి మీ పరిశుద్ధుల బిడ్డలతో కూడా చేరి నాయన వాటిని నేర్చురాలని దౌర్బల్యాలను నన్ను కూడా మీరు ప్రేమించి నాకు ఇచ్చిన ఇటువంటి అవకాశాన్ని బట్టి నేర్చుకోవాలి నాయన. ఈ దినోత్సవంలేక ఎంతో మంది నిద్రించినప్పుడు నాయన నన్ను సజీవురాలుగా ఉంచి నేను గణపరచడానికి నేను తెచ్చించుకోవడానికి నిలువబెట్టిన నా గొప్ప దేవాన్ని స్తోత్రాలు. నా దేవా నా కొరకు నాయన మీరు తిరుమల మీద ఆఖరి బొట్టు వరకు నా కొరకు కాచి నాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు నాయన. నా తండ్రి చావు వాసన తీసివేసి నా తండ్రి దేవుడు వాసనలోకి నన్ను నడిపించి నాయన మీ బిడ్డగా నన్ను నిలవబెట్టిన నా గొప్ప దేవుని స్తోత్రాలు నాయన. ఈ కరోనా వ్యాధి నిమిత్తం తండ్రి మీ మందిరానికి పోలేకపోయినప్పటికీ నా తండ్రి నా ప్రభువా నా తండ్రి మిమ్మల్ని ఇంట్లోనే ఉండి గణపరచుకోవడానికి నేను తెచ్చుకోవడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు. ఎంతో మందికి లేని ఈ ధన్యత నాయన యేసుక్రీస్తు నామంలో నా తండ్రి నాకు ఇచ్చిన నా తండ్రి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ విధంగా మమ్మల్ని ఆన్లైన్ లో కలిసి నాయన మీ బిడ్డలతో కూడా చేరి
నాకు కూడా నాయన ఈ ధన్యత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి, ఎంతో మంది నా తండ్రి ఈ దినము మిమ్మల్ని గర్భపోయినప్పటికీ నాయన నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల నామంలో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధించండి. ప్రేమ కలిసింది పరిశుద్ధమైన దేవ, సజీవులు కదా నేను స్తుతించేదని ప్రభావ ఇది నాకు నన్ను సజీవురాలుగా ఉంచిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవుని తత్వం యొక్క మూర్తి మంత్రులుగా ఉంది నా మీకు మాత్రమే శుద్ధీకరణ చేస్తూ వచ్చారు తండ్రి. నాయన మీ రక్షణ నాకు అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. దేవా, దేవుని స్వరూపం కలిగింది కూడా దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టారు తండ్రి. నన్ను ప్రేమించి లోకానికి వచ్చారు తండ్రి. మనిషిగా దాసిన స్వరూపం ధరించుకుని సింహాసనం నుండి సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించే వ్యక్తిగా చేయబడినారు ప్రభావ. మీ మరణ పునరుద్ధానాలు ప్రభావ నాకు కూడా ప్రభావ పర్లోక రాజ్యంలో స్థానాన్ని ఇస్తూ వచ్చారు తండ్రి. నేనైతే ప్రభావ ఆత్మీయ పుస్తకంలో ఉంటూ ప్రభావ మందులు కూడా నయం చేయలేనట్టు వ్యాధితో ప్రభావ డాక్టర్ చేతిలో కూడా ఏమి చేయలేనట్టు వ్యాధితో ప్రభావం మరి గాయములు వాసంతో నేను ఉన్నప్పుడు ప్రభావం మనుషులు కూడా నా దగ్గర నిలవలేదు స్థితిలో ప్రభావం మీ కుటుంబమైన ఆయాసంతో తండ్రి నేను ఉన్నప్పుడు ప్రభావ నన్ను జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. వ్యాధి బాధలతో ప్రభావ చనిపోవాల్సినటువంటి నన్ను తండ్రి నా దేహాన్ని మాత్రమే కాదు దేవాన్ని ప్రాణాన్ని కూడా తండ్రి స్వస్థపరిచారు తండ్రి. తిరిగి నన్ను బ్రతికించారు ప్రభావ తండ్రి. నా పట్ల తండ్రి ఎన్నో మేలు చేస్తూ మీకు ఆచరించుకుంటూ నామంలో దేవా మరొకసారి ప్రభావ ఆరాధన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా ఆరాధించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి నేను కూడా మీ సన్నిధిలో ఆరాధించుకున్నట్టు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. నా దేవా, నా ప్రభా, గొప్ప దేవుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడవు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు అని మీ పాదాలకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. నా ప్రభా, నా దేవా, నన్ను ప్రేమించుటకు గాను మీరు సింహాసనం వదిలి దేవుని యొక్క సన్నిధి వదిలి నా కొరకై మీరు లోకములకు వచ్చినందుకు మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. నా దేవా, నా ప్రభా, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దేవుడుగా నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు మీకు వందనాలు. మా తండ్రి అయిన దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతం అయ్యుండి మహిమ కలిగిన దేవుడుగా ఆ ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకునేందుకు మీకు వందనాలు. అంత గొప్ప దేవుడవు నా తండ్రి, నాకు పాప క్షమాపణ చుట్టూ గాను నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు మీకు స్తోత్రాలు. మా తండ్రి, నా దేవా, పాపంలోనే పడి ఉన్నప్పుడు, పాపమునకు దాసుడిగా ఉంటున్నప్పుడు నన్ను మీరు కనికరించి నాకు విడుదల చేసినందుకు మీకు స్తోత్రాలు. నా దేవా, నా ప్రభా,
నన్ను కనికరించి స్వస్థపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ మంచితనం లేకపోయినప్పటికీ నన్ను మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా నన్ను స్వస్థపరిచిన విధానం బట్టి మీ పాదాలకే వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా నా ప్రభా మరి మిక్కుటమైన ఆయాసము కలిగించడం ద్వారా మీ సన్నిధిలో పొందిన నెమ్మదిని బట్టి మీ సన్నిధిలో ఆరాధించిన ధన్యత నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. నా దేవా నా ప్రభా మరి స్వరూపము కానీ సొగసు కానీ లేకుండా చేయబడేటువంటి దేవుడు నా తండ్రి, నా కొరకై సమస్తం కూడా పోగొట్టుకున్నటువంటి దేవుడు, దాసుని స్వరూపం ధరించి మీ వ్యక్తులుగా చేసుకొని నా కొరకై మీరు తండ్రి యొద్ద విజ్ఞాపం చేసే దేవుడు అని మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప దేవుడు నాకు రక్షకుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. 1:30 కల్లా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. వీలుకుంటే ఇంకో కొంచెం 10 నిమిషాలు ముందుగానే ముగించుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 9వ వచనం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. ప్రేమగలిగిన మా తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నావు నాయన. అబ్రహాముకు మీరు ఇచ్చినటువంటి దర్శనం ద్వారా మా తండ్రి స్వాస్థ్యముగా ఇస్తారని సెలవిచ్చిన దేవుడు, ఆ స్వాస్థ్యం పొందుటకు గాను మీరు కోరిన బలి అర్పణను బట్టి మీకు వందనాలు. ఈ బలి అర్పణ ద్వారా మేము కూడా ఆత్మీయమైన సత్యాలు నేర్చుకున్నట్టుకు మీ కృపను, మీ జ్ఞానమును, మీ ఆత్మ నింపుదలను మాకు దయచేయండి. మా ప్రభా, మా మనోనేత్రాలు వెలిగించండి. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని మీ స్వాధీనపరుచుకుంటూ నిలబడుతున్నాను కూడా మీరు కనికరించి మీ సిలువ చాటును మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళరా, దేవుడైన యెహోవా అబ్రహాము దర్శించి 3 సార్లు దర్శించాడు. ఆయన మొదటిసారి దర్శించినప్పుడు గాడ్ ఆఫ్ గ్లోరీ అని రాయబడింది, మహిమగల దేవుడు ప్రత్యక్షమైనాడు అని. రెండవసారిగా నేను సర్వశక్తి గల దేవుడనని ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో సెలవేయబడింది. మూడవసారిగా ఎవర్ లాస్టింగ్ గాడ్, నేను శాశ్వతుడైన దేవుడని దేవుడు అబ్రహామును బయలుపరుచుకున్నాడు. ఇవన్నీ కూడా స్టెఫను స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేటప్పుడు స్టెఫను చివరి ప్రసంగంలో అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 22-4 వచనాల్లో ఆ విధంగా తండ్రి అయిన దేవుని ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రజల మధ్య ఆయన హెచ్చించాడు. ఆదికాండము 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరియు ఆయన, నీవు ఈ దేశంలో స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పాడు. ఏం చేశాడండి? ఈ దేశమును నీకు స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు చెబుతున్నాడు. మరి ఈ మాట చాలాసార్లు చెప్పాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, చూడండి, ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియను అనగా, ప్రభువా నువ్వు ఇప్పటికే చాలాసార్లు చెప్పావు, ఈ దేశమంతా నాకు ఇస్తానన్నావు, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇస్తాను అంటున్నావు. మరి ఈ విధంగా ఇస్తానంటానికి ఏంటి గుర్తు? నాకు ఎట్లు తెలుస్తుంది? ఇచ్చినట్టు నాకు ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ నేను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరైనా శత్రువులు వస్తే తరిమితే నేనేం చేయాలి? నీవు నాకు ఇచ్చినట్టు నాకు ఎట్లా తెలుస్తుంది అని అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒకసారి ఒక మాట చెప్తే అది దేవుడు ఇచ్చినట్టే మనం అనుకోవాలి. మరి అబ్రహాం లాగా మనం ఇంకో విషయంలో మనం సందేహపడనక్కర్లేదు.
ప్రభు మనకు కూడా వాగ్దానం చేసి ఆ రీతిగా మనలను తన విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా మనల్ని ప్రభు నడిపిస్తున్నాడు. ఒక మాట చూద్దామండి. అబ్రహాముకి ఇస్తానని చెప్పిన స్వాస్థ్యం మనకు ప్రభు ఏ విధంగా ఇస్తున్నాడో మనం గమనిస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఏమి ఇస్తానండి? మనకు జీవముతో కూడిన నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. ఇదేకి అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు ప్రభు ఇస్తానన్నాడు. ఏంటి ఆ స్వాస్థ్యం అంటే? దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఆ పట్టణంలో మనకు స్వాస్థ్యం ఇస్తానన్నాడు దేవుడు. ఆ స్వాస్థ్యం కొరకు మనం ఎదురు చూచేవారం ఉండాలి. అబ్రహాం కూడా ఆ విధంగా ఎదురు చూస్తూ ఉండినాడు. మనం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ఇది ఎటువంటి స్వాస్థ్యం అంటే అక్షయమైనది. ఈ స్వాస్థ్యం ఎటువంటిదంటే తరిగిపోనటువంటిది, మరి మాసిపోనటువంటిది, వాడబారనిది, నిర్మలమైన స్వాస్థ్యం. అటువంటి స్వాస్థ్యం మనం కూడా స్వతంత్రించుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఎట్లా ఉండాలంటే మనం కూడా వాడబారిన వారంగా ఉండాలి. ఏమండి? వాడబారిన స్వాస్థ్యం మనం మరి స్వతంత్రించుకోవాలంటే మనం ఎట్లా ఉండాలి? మనం వాడబారని వారంగా మనం ఉండాలి. ఒక్కోసారి బలంగా ఉంటాము విశ్వాసంలో, ఒక్కోసారి వాడబారిన వారంగా ఉంటాం, వాడబారిపోయిన వారంగా ఉంటాం, మరి బలహీనులుగా ఉంటాం, కుంగిపోయిన వారంగా ఉంటాం, వాడిపోయినట్టుగా ఉంటాం. మన విశ్వాసం వాడిపోయినట్లుగా ఉంటుంది. ప్రియమైన వల్ల ఆ విధంగా వాడబారిన స్వాస్థ్యం మనం స్వతంత్రించుకోవాలంటే మనం కూడా వాడబారిన వారంగా ఉండాలి. మన విశ్వాసం కాపాడుకుంటాను ఎల్లప్పుడూ ప్రార్థనలో, ఆరాధనలో మనం ఉంటూ ఉండాలి. ఏ రోజైనా ఆరాధన చేయకుండా మనం తప్పిపోయినాము అంటే, వెనకబడ్డామంటే దానిలో సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో కొంత రాంగ్ ఉన్నదని మనం గమనించాలి. వెంటనే మనం వాడబారిన వారం కాబట్టి వెంటనే ఒక మొక్క వడిలిపోయింది అనుకోండి, ఏం చేస్తాము? పండు వెళ్ళి నీళ్లు పోయమ్మా మొక్క వాడిపోతుందని అంటారు. ఒక మొక్క నీళ్లు పోసి గంట సేపటికి అది మామూలుగా అయిపోతుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైనా వాడబారినట్లయితే వెంటనే ఏం చేయాలి? ప్రభు సన్నిధి నుండి, ప్రభు దగ్గర నుండి మన జీవజలం పొందే వారంగా ఉండాలి. ఆయన దగ్గర నుంచి జీవజలను ఆస్వాదించే వారంగా ఉండాలి. వాడిపోయినట్లుగా ఉండకూడదు. దయచేసి గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందామండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో వేతులవి కాదు. కనుక ప్రియమైన వల్ల మనం ఎప్పుడైతే వాడబారుతామో వెంటనే మనం ప్రభువులో ఉంటున్నాం గనక, యేసుక్రీస్తు ప్రభువులో మనం అంటుకట్టపడ్డాం గనక ఆయన దగ్గర నుండి జీవజలం పొందిన వారంగా వెంటనే మనం తేరుకొని మనం మామూలుగా ఉండేవారంగా ఉండాలి. కాబట్టి వాడబారని స్వాస్థ్యం మనం స్వతంత్రించుకోవాలంటే ఆ విధంగా మనం కూడా ఎప్పుడు కూడా వాడబారకుండా ఉండాలి. మహిమగల స్వాస్థ్యం పొందేవారంగా మనం కనపడాలి. వాక్య భాగంలోకి వెళ్ళిపోదామండి. ఆదికాండము 15వ అధ్యాయము 9వ వచనం. అబ్రహాం అంటున్నాడు 8లో, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనిదని నాకెట్లు తెలియను అనగా 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేరును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అడిగాడు. ఇవన్నీ ఎందుకు తెమ్మంటున్నాడో అబ్రహాముకైతే నిజంగా తెలియదు.
అబ్రహాము తెలిసిందల్లా ఏంటి? ఇవన్నీ కూడా ప్రభువుకు బలి చెల్లించాలి, అప్పుడే నేను దీన్ని స్వతంత్రించుకుంటాను అనేటువంటి ఒక్కటే తెలుసు. అబ్రహాం ఏం చేశాడండి? అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దానికి ఖండమునకు ఎదురుగా ఉంచెను, పక్షులను అతడు ఖండింపలేదు. ఇక్కడ వరకు ఆపుదామండి. అబ్రహాము 3 ఏండ్ల పెయ్యను తీసుకొని వధించాడు, 3 ఏండ్ల పొట్టేలను తీసుకొని వధించాడు, 3 ఏండ్ల మేకను తీసుకొని వధించాడు. వాటి ఖండములు వాటికి ఎదురుగా పెట్టాడు. 3 ఏండ్ల పెయ్య అంటే ఎందుకు దేవుడు 3 ఏండ్ల పెయ్యని అడిగాడు? ఏమండి, ఒకవేళ 4 ఏళ్ళు అయితే ముదిరిపోయినట్టు ఉంటుంది, ఒకవేళ 2 ఏళ్ళే కనుక అయితే చిన్నదిగా ఉంటుంది. 3 ఏండ్ల పెయ్యని అడిగిన దానిలో భావం ఏంటో ఆత్మీయంగా మనం గ్రహించాలని నేను కోరుతున్నాం. ఇక్కడ పెయ్య అనేది ఏంటంటే 3 ఏండ్ల పెయ్య అంటే ఇది మనలను లేదా అబ్రహామును పవిత్రపరచబడేదానికి సాదృశ్యంగా అంటే మొట్టమొదటిగా 3 ఏండ్ల పెయ్య అనేది ప్యూరిఫికేషన్, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. 3 ఏండ్ల పెయ్య దాని దహన బలిగా అర్పించినప్పుడు అది మనలను పవిత్రపరిచేటిది కాబట్టి ఆ దహన బలి ద్వారా మనం పవిత్రపరచబడే వాళ్ళంగా ఉంటాం. పాతకాలంలో మరి దహన బలుల ద్వారా దేవుడు ఇంపైన సువాసన ఆఘ్రానించినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి ఎవడైనా పాపం చేసినప్పుడు లేదా అపవిత్రపరచబడ్డప్పుడు ఏం చేయాలి? 3 ఏండ్ల పెయ్యను వధించి దాన్ని దహించిన తర్వాత దాని బూడిద మనం పూసుకునడం ద్వారా మనం పవిత్రపరచబడతామని వాక్యం చదువుతున్నాం. దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము, సంఖ్యాకాండము 19వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషే అహరోనుడికి ఇలా సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడని ఎలియాజరుకు దానిని అప్పగింపవలను. ఒకడు పాడెము వెలుపలికి దానిని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోని కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలను. అతని కన్నుల ఎదుట అతడు ఆ పెయ్యను దహింపవలను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్త వర్ణపు నూరును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఇంకో మాట చూద్దామండి. 17వ వచనం. అపవిత్రుల కొరకు వారు పాప పరిహార్థమైన హోమ భస్మములోని కొంచెం తీసుకుని వలను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలను. తర్వాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ఉంచి ఆ గుడాల మీద దానిలో సమస్తమైన ఉపకరణల మీదను అక్కడ మనుషుల మీదను ఎముకనే కానీ నరకబడిన వారినే కానీ శవమనే కానీ ముట్టిన వారిని ప్రోక్షించవలెను. గమనించారండి. ఎవరైనా ఒకడు అపవిత్రులైపోయినప్పుడు వారిని ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా ఈ పద్ధతి ద్వారా దేవుడు పవిత్రపరిచి వాడుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ 3 ఏండ్ల పెయ్య అనేది మానవుని యొక్క అపవిత్రతను తీసివేసేదిగా ఉంటుంది. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా మనం పవిత్రపరచబడే వారం ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడు? 4వ వచనం. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోని కొంచెం రేణుతో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మారులు ప్రోక్షించవలెను అని అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ఆ విధంగా అపవిత్రుడైన మనుషునికి వాళ్ళు పాప పరిహారార్థ బలిగా దహన బలి అర్పించి అపవిత్రత నుంచి పవిత్రపరుస్తారు. ఆ విధంగా మనం కూడా పవిత్రపరచబడే వారంగా ఉండాలి. మనం ఎట్లా పవిత్రపరచబడడం చూద్దామండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము,
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం అండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. అప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును ఆయన శక్తివంతుడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏ విధంగా స్వాస్థ్యం ఇస్తాడు? మనల్ని పవిత్రపరిచి, వాక్యం ద్వారా మనల్ని పవిత్రపరిచి క్షేమాభివృద్ధి కలిగించి పరిశుద్ధపరచబడిన వారందరూ కూడా స్వాస్థ్యం మనకు అనుగ్రహించేవాడుగా మన ప్రభువైన వారు ఉంటున్నారు. కనుక ప్రియమైనదా, మనం కూడా దేవునికి ఆత్మమూలమైన మందిరంగా కూడా మనం కట్టబడే వారంగా ఉంటాం. ఎఫెసీ 2:22 ప్రకారం. కనుక 3 ఏండ్ల పెయ్య మనను పవిత్రపరిచేదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆ రక్త ప్రోక్షణ కింద 7 సార్లు ప్రోక్షించబడిన రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం ప్రోక్షించబడి పవిత్రపరచబడుతున్నాం. అంతేకాకుండా దేవుని వాక్యం ద్వారా ప్రభు మనను పవిత్రపరుస్తున్నాడు. ఇంకో మాట చూద్దామండి. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. 5:23 సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. ఎట్లా పరిశుద్ధపరచబడుతున్నాము మనము? దేవుడే మిమ్మును, సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అసమాధానంగా ఉన్నప్పుడు, ఇద్దరు అసమాధానంగా ఉన్నప్పుడు ఆయనే మనకు సమాధాన పరిచేవాడుకుంటున్నాడు. ఆయన పేరు సమాధానకర్త. సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అని రాశాడు. కనుక ప్రియమైన వలన దేవుని బిడ్డలుగా ఉండేటువంటి మనము ఆయా సమయాల్లో అపవిత్రపరచబడ్డప్పుడు, సమాధానం పోగొట్టుకున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని పవిత్రపరుచున్నాడు. సమాధానకర్త అయిన దేవుడే మనల్ని పరిశుద్ధపరిచి వాడుకుంటున్నాడు. ఆ 3 ఏండ్ల పెయ్య యొక్క బలి యాగం ద్వారా మనం పవిత్రపరచబడే వారం ఉంటున్నాము. 3 ఏండ్ల పెయ్య ద్వారా ఇంకొక అనుభవం నేర్చుకుందామండి. ఇంకొక ఆత్మీయమైన సత్యం నేర్చుకుందాం. గమనించండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము. వాక్యం వింటున్నటువంటి మీకు ఒక చిన్న మనవి. ఈ వాక్య భాగములు పాత నిబంధన కాలంలో వ్రాయబడినటువంటి మాటలు. మరి మనం వాటిని గ్రహించి అండర్స్టాండ్ చేసుకోవటం ద్వారా ఈ నూతన నిబంధన కాలంలో మనము వాటిని చూచి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ అనుభవాల్లో మనం సాగిపోయే వారం ఉండాలి. పాత రోజుల్లో, పాత నిబంధన కాలంలో అపవిత్రుడైన మనిషిని రక్త ప్రోక్షణ గావించి బూడిద తీసుకొని నీళ్ళలో కలిపి అది కూడా మన మీద ప్రోక్షించి పవిత్రపరిచేవాడుకుంటున్నారు. ఈ దినాల్లోనైతే సమాధానం లేకుండా ఉన్న వారిని, అపవిత్రంగా ఉన్నటువంటి వారిని దేవుడు సమాధానపరచడమే కాకుండా వాక్యం ద్వారా పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు. మనల్ని ఆ విధంగా పవిత్రపరిచి ఆయన మన కొరకే సిద్ధపరిచిన స్వాస్థ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. 3 ఏండ్ల పెయ్యను బట్టి ఇంకొక ఆత్మీయమైన భావం మనం గమనిస్తామండి. యెహోషువ న్యాయాధిపతుల గ్రంథము, యెహోషువ తర్వాత ఉంటుందండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 14వ అధ్యాయము 18వ వచనం. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అనేదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యుందురని వారితో చెప్పెను. ప్రియమైన వల్ల ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. ఇక్కడ సంసోను ఒక విప్పుడు కథ వేస్తాడు. అది ఎవరికీ తెలియదు. దాన్ని విప్పాలంటే ఎవరికి తెలియదు. అయితే
15 వచ్చిన చూడండి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లైంది, నీ పెరిమిటి ఆ విప్పుడు కథ భావన మాకు తెలుపునట్లు అతను లాలన చేయము, లేని యెడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని మరి చేస్తా ఉన్నారు. కాబట్టి సంసోను భార్య అతను పాదం మీద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించింది కానీ ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసివి, దాన్ని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అన్నప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చింది. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందులో అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపింది. ఇక్కడ గమనించండి, ఎంత రహస్యంగా పెట్టుకుందాం అనుకున్నా కూడా తన భార్య దగ్గర సంసోను బలహీనుడైపోయాడు. నిజంగా సంసోను ఆత్మీయంగా చాలా బలవంతుడే, ఆత్మీయంగా బలవంతుడు, శారీరకంగా కూడా బలవంతుడే. అయితే భార్య దగ్గర ఆ విప్పుడు కథను చెప్పేది ఎందుకని భార్యకు ఒక టాలెంట్ ఉంది. ఏ భార్యకైనా ఒక టాలెంట్ ఉంటుంది. ఏంటండి ఆ టాలెంటు? కొంచెం ఏడ్చినట్లయితే భర్త కరిగిపోయి వాడుకుంటాడు. ప్రతి భర్త నాకు తెలిసి అంతే ఉంటారు. మరి కొంతమంది భర్తలు ఏడ్చినా కూడా మరి వాళ్ళు హృదయాలు కరిగిపోవు, కఠినంగానే ఉంటాయి. అటువంటి వాళ్ళు మరి ఎక్కడో ఒక చోట ఉంటారు. అయితే ప్రతి భర్త కూడా భార్య మాట విని భార్యను సంతోషపెట్టేవారుగా ఉంటారు. ఇక్కడ 7 దినాలు ఆమె ఏడ్చుకుంటూ కూర్చునేసరికి సంసోను ఆ బాధ భరించలేకపోయాడు. ఆ విప్పుడు కథను తెలియజేశాడు. తేనె కంటే తీపి అనేది ఏది? వాళ్ళు ఆ విప్పుడు కథను విప్పలేకపోయారు. ఈమె భార్యకి చెప్పేసరికి భార్య వెళ్ళి వాళ్ళకి చెప్పింది. వాళ్ళందరూ నేర్చుకొని చెప్తున్నారు, తేనె కంటే తీపి అనేది ఏది, సింహం కంటే బలమైనది ఏది అని అతనితో అనగా అప్పుడు అన్నాడు సంసోను అంటున్నాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఇందులని వారితో చెప్పాను. ఏంటండి దూడతో దున్నడం అంటే ఏంటి? దూడతో దున్నడం అంటే ఏంటండి? ఇక్కడ మనం విప్పుడు కథను విప్పేదానికి కొంత జ్ఞానం అవసరం మనుషులకి. నిజానికి కొంచెం ఆలోచిస్తే వాళ్ళకు ఆ కథ విప్పగలిగే వాళ్ళే. ఎంతకాలం 7 దినాలు కూడా వాళ్ళు విప్పలేకపోయేసరికి భార్య ద్వారా తెలుసుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనం దేవుని వాక్యం చదువుతానమే కానీ దానిలో ఉన్న లోతైన భావాలు గ్రహించలేకపోతుంటాం. లోతైన భావం ఎట్లా గ్రహిస్తాము? మనం ఆత్మీయ సత్యాలు ఎట్లా నేర్చుకుంటాం? మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటని మనం ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ మర్మాలు ప్రభు మనకు బయలుపరిచేవాడు ఉంటున్నాడు. దానియేలు కూడా ఒక కళ విప్పాలంటే కళ చెప్పాలి, దాని భావం అప్పుడు చెప్పొచ్చు. కళ చెప్పకుండా కళ కూడా నువ్వే చెప్పాలి, భావం కూడా నువ్వే చెప్పాలి అనేసరికి దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. మర్మమును బయలుపరిచే దేవుడు దానియేలుకు ఆ కళ వివరించాడు, ఆ కళ భావం కూడా దేవుడు చెప్పగలిగినాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఏదైనా ఒక సమస్య పరిష్కరించలేనప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారు ఉండాలి. మన జ్ఞానమునకు మించిన దాని కొరకు మనము భూమిని దున్నేవారంగా ఉండాలి. దూడతో దున్నినట్టుగా మనం కూడా భూమిని దున్ని అనగా దేవుని వాక్యాన్ని పరిశోధించి దున్ని భూగర్భంలో ఉన్న వాటిని వెలికి తీసే వారంగా మనం ఉన్నప్పుడే ప్రభు సన్నిధిలో మనం ఎంతగానో అలా ఆనందించగలం. కనుక ప్రియమైన వాళ్ళు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఇక్కడ గ్రహించాల్సి ఏంటంటే ఆత్మీయమైనటువంటి మర్మాలు మనం తెలుసుకోవాలి, దేవుని వాక్యం పరిశోధించాలి. దేవుని వాక్యంలో సత్యాలు మనం గ్రహించే వారంగా ఉన్నప్పుడు ప్రభు మనకు అద్భుతమైన రీతిగా తన మర్మంలో బయలుపరిచేవాడుకుంటున్నాడు. ఒక మాట చదువుకుందామండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం కలిసి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనుడై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి
పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనము పరిశోధించుచూ వచ్చిరి. చూడండి, పౌలు శీలలు ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళు వింటున్నారే కానీ మనకులాగా విని వచ్చి గుడ్డిగా నమ్మటం కాదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పిన వాక్య భాగంలో అలాగ ఉన్నవో లేవో అని ఇంటికొచ్చి లేఖన భాగంలో పరిశోధిస్తూ ఉన్నారు. ఏమండి, ఆసక్తితో వాక్యంను అంగీకరించారు. పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో ప్రతి దినము లేఖనలు పరిశోధిస్తూ వచ్చారు. ఉందా నీకు ఆసక్తి ఉందా? దేవుని వాక్యం ఏదో నా డైలీ పోర్షన్ డే అని చెప్పి గబగబ చదువుకొని ఇవాళ 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుతారని గబగబ 3 అధ్యాయాలు చదివి దాచిపెట్టడం కాదు బైబిల్ని. ఏం చేయాలి? ఈ లేఖన భాగంలో ఈ మర్మం అనేది ఏంటి? ఇది నాకు అర్థం కాందే. నిజంగా నాకు కూడా ఈ లేఖన భాగం ధ్యానించినప్పుడు ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ రోజు దాన్ని మనం ధ్యానించలేకపోయాము. నేను సమయం తీసుకున్నాను, ప్రభు సన్నిధిలో దాన్ని ధ్యానించాను. తరచి చూచిన తర్వాత ప్రభు బయలుపరిచిన మర్మాలు మీ సన్నిధిలో ఉంచుతున్నాను. కనుక ప్రియమైన వలన అలాగనే చూద్దాం. తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుకుందామండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే, ఎందుకనగా మీ ఇద్దరు నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడైన కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ ఎట్లా ఉందండి? మాసిదోనియాలో నుంచి వాక్యము విస్తరించింది. అక్కడ అకయలోను విశ్వాసాలందరికీ మాదిరి అయితే, ఎందుకనగా మీ ఇద్దరు నుండి ప్రభు వాక్యము మాసిదోనియా అకయలో కూడా మారుమ్రోగిపోయింది. మీరు ఎంత సమర్థులంటే వాక్య భాగంలో తరచి చూచి మీరు వాక్యములు ప్రకటించేవారుగా ఉంటున్నారని అక్కడ వెల్లడపరచబడింది. కనుక వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ఆసక్తి వాక్య భాగం ధ్యానించటం, తరచి చూడటంలో వాళ్ళు ప్రవీణులైపోయారు. ఇంకో మాట చూద్దామండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. హోషేయ 10వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకును త్రొక్కగూరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకును నేను ఒక నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకును. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోయుడి. యెహోవాను వెదుకుట ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని వీడు భూములు దున్నుడి. ప్రియమైన వలన ఎఫ్రాయిమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ దేవుడు. నూర్పునందు అభ్యాసము గలదై కంకు. అక్కడ ఎఫ్రాయిముకు ఒక పెయ్యి ఉంది. నూర్చేదానికి ఆ పెయ్యను వాడుకుంటున్నారు. నూర్చడం అంటే తెలుసా మీకు? సజ్జ కంకులు కానీ జొన్న కంకులు కానీ నేల మీద పరిచి చేలో ఎన్ని ఒకే చోట వేసి పరిచి కళ్ళంలో పరిచి మరి ఎద్దులతో తొక్కిస్తారు. వాటి కాలి గిట్టలు ఆ కంకుల మీద పడినప్పుడు విత్తనములు కంకుల నుంచి వేరైపోయి కంకులు సపరేట్గా ఉంటాయి. తూర్పు ఆరబెట్టినప్పుడు కంకులు సపరేట్ అయిపోయి పొట్టు గాలి కొట్టుకుపోద్ది. జొన్నలు కానీ సజ్జలు కానీ కళ్ళంలో మిగిలిపోతాయి. అది పాత రోజుల్లోని వ్యవసాయ పద్ధతి. ఈ దినాల్లో అది లేదనుకోండి. ఈ దినాల్లో రెడీమేడ్గా కంకులు కోయటం, ధాన్యం బయటకు రావటం అట్లుండాలి. వాక్యం వినటం, ఇక్కడ నేర్చుకోవటం, అక్కడ అప్పచెప్పేయటం. ఇది కాదు పద్ధతి. ఇక్కడ ఏం చేయాలండి? ఇక్కడ ఎట్లా చూస్తున్నారు? కంకులు తొక్కుతున్నారు. దానికి మెడకు కాడి వేస్తాను. ఎఫ్రాయిము చేత దున్నిస్తాను. నేను ఆ దున్నిచేతలకు ఒకరిని ఉంచుతాను, నియమిస్తాను. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకును.
నీతి ఫలించినట్లుగా మీరు ఫలించాలంట. కనుక ప్రియమైన వలన ప్రభు మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యత, వాక్యం ధ్యానించే ఈ ఆధిక్యతలో మనము వేరుపారి స్థిరపడాలి, నేర్చుకోవాలి, దున్నటం నేర్చుకోవాలి, విత్తటం నేర్చుకోవాలి, మరి ఇంకా కంకులు తొక్కేది నేర్చుకోవాలి. ఇవన్నీ దాన్ని సపరేట్గా చేసుకొని నీతి అనే విత్తనం వేసి నీతి అనే ఫలం మనం గ్రహించే వారం ఉండాలి. 3 ఏళ్ల పెయ్యి యొక్క అనుభవాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. ప్రియమైన వలన మరి వేరే సబ్జెక్టు మనం వెళ్ళిపోవడానికి సమయం చాలదు, కానీ ఇంకొక మాట మనం చదువుకొని ముగిస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీ 9వ అధ్యాయము. 1 కొరింథీ 9వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. 1 కొరింథీ 9:10 కలిసి చదువుకుందాం. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడును. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందును అను ఆశతో త్రొక్కింపవలెను. గమనించండి, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధ ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? ప్రియమైన వలన దున్నువాడు ఆశతో దున్నాలి, కళ్ళము త్రొక్కించేవాడు మరి పంటలో పాలు పొందుతాను అనే ఆశతో త్రొక్కించాలి. ఈ 2 లేకుండా ఏదో చేస్తున్నామని ఏదో వస్తుంది అన్నట్టుగా ఆ పద్ధతిలో మనం ఉండకూడదు. దేవుడు అనుగ్రహించబోయే ఆ వాడబారిన స్వాస్థ్యం మనం గ్రహించాలి అంటే ఈ 3 ఏళ్ల పెయ్యతో ఉన్నటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. మొదటి అనుభవం ఏం చూసామండి? 3 ఏళ్ల పెయ్య ద్వారా మనకు కలిగినటువంటి అనుభవం మనం ఏం మొట్టమొదటిది ప్యూరిఫికేషన్, శాంక్టిఫికేషన్. ఆవు దూడ యొక్క రక్తము ప్రోక్షించబడిన రీతిగా దాని బూడిద మరి నీళ్ళలో కలిపి మన పైన చల్లిన రీతిగా పవిత్రపరిచే పద్ధతుల్లో మనం ఇప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడి వారు ఉంటున్నాము. దేవుని వాక్యం ద్వారా మనల్ని పవిత్రపరిచి ఆ స్వాస్థ్యం కొరకు మనల్ని సిద్ధపరిచే వాడుకుంటున్నాడు. 3 ఏళ్ల పెయ్య ద్వారా 2వ అనుభవాన్ని ఏం నేర్చుకున్నామండి? ప్లవింగ్, దున్నటం అనేది. మనం భూమిని దున్నే వారంగా ఉండాలి, పంటలు పండించే వారంగా ఉండాలి. విస్తారమైన భూమి ఉంటుండగా మనం కూడా దేవుని వాక్యం అనేది తరచి దున్ని దానిలో ఉన్న భావాలు గ్రహించి ప్రభు సేవ నిమిత్తం, సువార్త నిమిత్తం మనం మరి ప్రకటించే వారంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే దేవుని వాక్యం పరిశోధించే వారంగా మనం ఉండాలి. బెరయాలో ఉన్నటువంటి వాడు సూచన రీతిగా మనం కూడా ఆ విధంగా వాక్యము దినదినము లేఖన భాగాలు పరిశీలించే వారంగా ఉండాలి. ఆత్మీయమైన మర్మాలు మనం గ్రహించే వారంగా ఉండాలి. ఈ 3 ఏళ్ల పెయ్య ద్వారా మనం తెలుసుకున్న 3వ అనుభవం ఏంటంటే కళ్ళము తొక్కే వారంగా మనం ఉండాలి. కళ్ళం తొక్కటం నేర్చుకోవాలి. కొన్ని ఎద్దులు కళ్ళం తొక్కేదానికి పనికిరావు, ఎందుకంటే వాటికి అనుభవం లేదు. ఇది వరకు తొక్కిన ఎద్దులే మళ్ళీ కడతారు కళ్ళడానికి, అది మీకు తెలియదు. కనుక కళ్ళము త్రొక్కే వారంగా మనం ఉండాలి. నీతి అనే పంటను విత్తే వారంగా మనం ఉండాలి. నీతి అనే పంటను మనం కోసుకునే వాళ్ళంగా ఉండాలి. కళ్ళము త్రొక్కేవాడు ఆశతో కళ్ళము తొక్కాలి, దున్నువాడు ఆశతో దున్నాలి. కళ్ళము త్రొక్కించేవాడు పంటలో పాలు పొందుతాననే ఆశతో త్రొక్కించాలి. కనుక ఈ 3 ఏళ్ల పెయ్య ద్వారా మనం నేర్చుకునే అనుభవాలు ప్రభు ఆశీర్వదించి పవిత్రపరచబడేదానికి, దున్నేదానికి, నూర్చేదానికి ప్రభు మనకు నేర్పించి ఆయన సేవ పరిచర్యలో మనం బలపరిచి తన మహిమార్థమైన మనం వాడుకుండగాక. తక్కిన అనుభవాలు ప్రభు చిత్తములో ఇంకోసారి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు తన లేఖన భాగాల్ని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు దినములో మాకిచ్చిన మీ లేఖన భాగాలను బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. 3 ఏళ్ల పెయ్యను చూసి దాని ద్వారా మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన సత్యాలు మేము గ్రహించినట్లుగా
మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. వాడబారని స్వాస్థ్యం మేము పొందాలి అంటే ఈ 3 ఏళ్ల అనుభవం, ఈ 3 ఏళ్ల అనుభవంలో మేము నేర్చుకొని ఆ స్వాస్థ్యమును స్వతంత్రించుకునే వారు ఉండటకు సహాయం చేయండి. ఏ పరిస్థితులు కూడా వాడబారక మీ దగ్గర నుండి జీవజలమును మేము పొందుకుంటూ మా తండ్రి, మేము మరి చిగురుతో, నూతనమైన చిగురుతో, నూతనమైన ఆసక్తితో, నూతనమైన ఆశతో చేస్తున్న ఈ పరిచయ కొరకు, ఫలితాల కొరకు, ఫలాల కొరకు ఎదురు చూచే వారం ఉండటకు సహాయం చేయండి. నీతిని విత్తే వారంగా మాకు నేర్పించండి. నీతి అనే పంట మేము కోయుటకు మాకు నేర్పించండి. మా తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని ఆశ్రయించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అన్నయ్యనో బుజ్జము నాకైనా వృద్ధాప్యంలో మీరే సమీపంగా ఉండి ఆదుకోనండి. ప్రతి అవసరత తీర్చండి. దుర్గా, మా తండ్రి, మీరు షుగర్ కంట్రోల్లో ఉంచండి. శాంసన భుజ నొప్పిని పూర్తిగా తీసివేయండి. మా ప్రభా, మా తండ్రి, వరము కోసం ప్రార్థిస్తున్నాం నాయన. సంపూర్ణ స్వస్థత దయచేయండి. షుగర్ కంట్రోల్లో ఉంచండి. మా ప్రభా, ఈ రీతిగా ఎవరైతే ఇంకా అనారోగ్యంలో ఉంటున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన. మిసెస్ ఫిలిప్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. మా ప్రభా, మీ దాసురాలు మీరు కనికరించి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి, మిసెస్ చర్చిల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మీ దాసురాలు మీరు కనికరించి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. లేచి నిలిచి నడిచేదానికి మీ పునరుద్ధాన శక్తిని, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా, కనికరించండి. ప్రతి అవసరతను తీర్చండి. వృద్ధాప్యంలో రోజమ్మ కోసం ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి. మా ప్రభా, మరి వైరస్ డ్యూటీ చేస్తున్నటువంటి ఎస్ఆర్కు, జ్యోతికి మీ ప్రత్యేకమైన సన్నిధి సహాయం మేము కోరుకుంటున్నాం. మీ భద్రతలో కాపుదల చేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరుచుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించును గాక. Praise the Lord, all of you. Praise the Lord.